హలో! ఇది పార్ట్ 2 వీడియో ఆఫ్ E20 పెట్రోల్. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడలేదనుకోండి, నేను కింద ట్యాగ్ చేస్తాను, వెళ్లి చూసేయండి. సో, మనం పార్ట్ 1లోనేమో E20 అంటే ఏంటి? అసలు దాని అడ్వాంటేజెస్ ఏంటి? అని తెలుసుకున్నాం కదా! ఈ పార్ట్ 2లో డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఇది ఏప్రిల్ 2023 తర్వాత రెడీ అయిన మోడల్ బైక్స్‌కి గానీ, కార్స్‌కి గానీ ఇది యూజ్ అవుతుంది. కానీ ఏప్రిల్ 2023 లోపు అంటే దానికంటే ముందు తయారైన బైక్స్‌కి ఆర్ కార్స్‌కి ఇది అంతలా యూజ్ అవ్వదు. మనం ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ 2, ఎథనాల్‌లో అబ్జర్వింగ్ ఏజెంట్ అంటే వాటర్ అబ్జర్వింగ్ ఏజెంట్ ఉండడం వల్ల అది ఈజీగా మాయిశ్చర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ట్యాంక్‌కి ఉన్న మాయిశ్చర్‌ని అబ్జర్వ్ చేసుకొని ట్యాంక్ తుప్పు పట్టిపోవడం, లేదంటే లోపల ఉన్న పార్ట్స్ తుప్పు పట్టిపోవడం జరుగుతుంది. మరి ఇలా ఉన్నప్పుడు పెట్రోల్ యూజ్ చేయడం కరెక్టా అంటే, అవును. దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ ఎలా? అంటే మనం ఎప్పటికి అప్పుడు మన ట్యాంక్‌ని కానీ, లోపల ఉన్న పార్ట్స్‌ని కానీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తూ ఉండాలి. సో, దానివల్ల మనం ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత నార్మల్ పైప్స్‌ని తీసేసి టెఫ్లాన్ పైప్స్‌ని పెట్టుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్‌ది మనం పెట్రోల్ తక్కువగా ఉన్నప్పుడు ఆన్ చేసి చాలా సేపు ఉంచొద్దు. దానివల్ల మనకి మైలేజ్ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ పాటిస్తే ఇట్స్ సేఫ్ టు యూజ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒక కొత్త టాపిక్‌తోనొస్తా. బై.